ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది గుడ్ డే హేజల్ నట్స్ క్యాజూస్ అండ్ ఆల్మండ్స్ పిస్తాస్ ఇవన్నీ ఉన్నది. గుడ్ డే ఇది రీసెంట్గా తీసుకొచ్చినట్టున్నారు, నాకు బాగా నచ్చాయి, అందుకే చిన్న చిన్న ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకుంటున్నా. ఇది 0 ట్రాన్స్ ఫ్యాట్ అని ఉంది దీని మీద. ఇది ఎందుకు చేస్తావో నాకే తెలియదు అసలు. ప్రవీణ్ చూడండి ఫేస్ ఎలా పెట్టారు 0 ట్రాన్స్ ఫ్యాట్ అంటే. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ, ప్రవీణ్కి వచ్చేసి కుకీస్ అనమాట బ్రేక్ఫాస్ట్. హాలిడేస్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు. బిస్కెట్స్ ఒకసారి ఇది నిన్న మా నేబర్స్ వాళ్ళు ఇచ్చారనమాట మిట్టుకి. ఇది సమ్ కోకో అండ్ ట్రఫల్స్ అని చెప్పింది. ఇది బయట చాక్లెటీగా ఉంది, లోపల వేఫర్ లాగా ఉందన్నమాట. ఇది ఇచ్చారు మన మిట్టుకి, నిన్న క్రిస్మస్ అయింది కదా, సో మిట్టుకి ఇచ్చారనమాట బాక్స్తోని. అండ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ నిన్న షాపింగ్ చేశాను కదా, సో ఇది ఒక అది కాదు అది మాయిశ్చరైజర్. ఇదిగో ఈ లోషన్ ఒకటి తీసుకున్నాను, ఎంత బాగుంది తెలుసా ఫ్రేగ్రెన్స్, అసలు సూపర్ అంటే సూపర్ ఫ్రేగ్రెన్స్ ఉంది ఇది. అక్కడ బుర్ర తిరిగేసింది కదా మనకి, మొత్తం కడుపులో తిప్పేసింది, ఎందుకు అది ఫుల్ షాప్ అంతా ఫుల్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటుంది కదా. ట్రై చేస్తున్నారు, ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి మనం వంట చేద్దాం ఈరోజు. పడుకుని పో అని వేడిగా అన్నం తినేసి మళ్ళీ పడుకో, రేపు మళ్ళీ ఎలాగో ఆఫీస్ స్టార్ట్ అయిపోద్ది కదా. నీకేం లోడ్ చెప్పు, చక్కగా పడుకో, ఎవరు వద్దంటారు. ఇప్పుడు 23 డిగ్రీస్ ఉంది లోనావాలలో. 23 డిగ్రీసా అంటే నార్మల్గా మనం ఏసీ పెట్టుకుంటాం కదా, 24 పెట్టుకుంటాం మనం. ఆ కూలింగ్ కన్నా ఇంకొంచెం కూలింగ్ పెట్టుకుంటాం. నాకు అవి కూడా తెలియదు తెలుసా, అంటే మైనస్ టెంపరేచర్ అంటే ఏంటి, ప్లస్ టెంపరేచర్ అంటే ఇవి కూడా తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతాను. నైట్కి 16 డిగ్రీస్కి వస్తుంది, అంటే ఏసీ లీస్ట్ పెట్టుకుంటాం కదా మనం. హైయెస్ట్ టెంపరేచర్ లీస్ట్ అంటున్నావు, హైయెస్ట్ లీస్ట్ టెంపరేచర్ నీకు తెలుసా. హైయెస్ట్ అంటే ఎక్కువ వేడి, లీస్ట్ అంటే తక్కువ కూలింగ్. అంటే 16 బాగా చల్లగా ఉంటుంది. ఏసీలో హైయెస్ట్ కూలింగ్, ఏసీ లాగా చెప్తే సరిపోయింది కదా. ఏసీలో హైయెస్ట్ కూలింగ్ 16 అంటే ఎక్కువ, 30 అలా ఇలా అంటే వేడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఆల్రెడీ నేను స్టార్ట్ చేసే ఉంటాను డైలీ రొటీన్ క్లీనింగ్స్తో వాటితోని. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, నిన్న మీకు చెప్పాను కదా మేము ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము జనవరి అంటే న్యూ ఇయర్కి, అండ్ ఆల్సో 31st నైట్కి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి. సో అక్కడికి వెళ్తున్నాము. సో దానికోసం అని చెప్పి ప్యాకింగ్స్ అవి చేస్తున్నాను అనమాట. అండ్ ఎక్కడికి అంటే మిటు నువ్వు కెమెరాలో కనబడుతున్నావు, పిచ్చి వేషాలు వేయకు. దా కూర్చో, ఇక్కడ కూర్చో, కాలం కూర్చో. ఎక్కడికి చెప్పు, తెలీదా? నిజంగా తెలీదా? మిట్టుకు కూడా తెలీదు అసలు, మేము చెప్పలేదు అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో మేము వెళ్తున్నాము లోనావాలాకి. లోనావాలా ఇక్కడ నుంచి ఎన్ని అవర్స్ జర్నీ, ఒక 12 అవర్స్ జర్నీ ఉంటుంది. అంటే మేము అనకాపల్లి వెళ్తే ఎంత దూరమో ఇక్కడ నుంచి లోనావాలా అంత దూరం అనమాట. మేము ప్రతిదీ వైజాగ్కి క్యాల్కులేట్ చేసుకుంటాం డిస్టెన్స్ అనేది, రెగ్యులర్గా ఈజీగా ఉంటుంది మాకు క్యాల్కులేట్ చేసుకోవడానికి. సో లోనావాలా వెళ్తున్నాము ఇప్పుడు. 30th రోజు ఫ్రైడే. ఇప్పుడు మాకు 10 o'clockకి ట్రైన్ ఉంది, బస్సు ఉంది. రేపు మార్నింగ్ దిగుతాము. 12 o'clockకి చెక్ ఇన్ ఉంది హోటల్లో దిగి రెడీ అయ్యి, అండ్ నార్మల్గా లోనావాలా ప్లేసెస్ అవి ఉంటాయి కదా, లయన్ పాయింట్, మళ్ళీ టైగర్ పాయింట్, మళ్ళీనా ఇంకేంటున్నాయి, ఇంకేదో చెప్పాను కదా నీకు, నేను నోట్ చేసుకున్నాను. వాటర్ ఫాల్ లేక్ ఒకటి, అంటే ఇంకా మొత్తం సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయో లోనావాలా అవన్నీ రేపు తిరుగుదామని. అండ్ ఎల్లుట వేరే ప్లాన్ ఉందన్నమాట. 31st నైట్ ఏముందని తెలియదు. ఇన్కేస్ ఏం లేకపోయినా సరే ఏదైనా ఈవెంట్ ఉన్నా ఈవెంట్కి వెళ్తాము, ఆర్ రూమ్లో కేక్ కట్ చేసుకోవడం, ఇలా సింపుల్గా చేసుకుందామని. ఫస్ట్ మళ్ళీ వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. మళ్ళీ ఫస్ట్ ఈవినింగ్ మాకు మళ్ళీ రిటర్న్ బస్ అనమాట. సో 2 days, రేపు దిగుతాము, ఎల్లుండి ఎక్కుతాం అనమాట. సో అలాగా. సో రేపు ఎల్లుట ఫుల్ స్విమ్మింగ్. మిట్టు స్విమ్మింగ్ బాగా ఇదవుతున్నాడు.
లోనావాలాకి మేమైతే ఫస్ట్ టైం వెళ్తాము. అంటే నేను మిట్టు అయితే ఫస్ట్ టైం వెళ్తాం. ప్రవీణ్ ఇంతకుముందు ఆల్రెడీ చూశారు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి లోనావాలా మళ్ళీ కండాల ఇవన్నీ తిరిగారనమాట. సో మేమైతే ఫస్ట్ టైమే. ఇన్ కేస్ మీరు కనుక లోనావాలా వెళ్ళినట్టయితే అక్కడ ఏమైనా ప్లేసెస్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయాలి అని మీకు అనిపిస్తే కనుక మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ మాకు ఉన్నది 2 డేసే కదా, సో ఆ 2 డేస్లోనే కవర్ చేసుకోవాలి. సరిపోద్ది అనుకుంటా లోనావాలాకి 2 డేస్. మరీ అంత ఎక్కువ రోజులైనా సరే సెట్ అవ్వదేమో. తొందరగా చూసుకొని వచ్చేయడమే. మళ్ళీ ఎందుకంటే మిట్టుకి లాస్ట్ టైమే కొంచెం లీవ్స్ ఎక్కువ తీసేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు లీవ్స్ ఎక్కువ తీసుకుంటే మరి ఇబ్బంది కదా. అండ్ ఆల్సో ప్రవీణ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వర్క్ కూడా ఉంది, అందువల్ల అనమాట. సో మళ్ళీ సెకండ్ని మేము హైదరాబాద్ వచ్చేస్తాం. సెకండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock వస్తాం. ఆ రోజు ఇంక స్కూల్కి పంపించవచ్చు. అండ్ ఆల్సో ప్రవీణ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు. సో అది ఈ 2 days అయితే సూపర్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ నిన్న కూడా చెప్పాను, వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీ అందరికీ వచ్చే సంవత్సరం చాలా చాలా సక్సెస్ఫుల్ అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ న్యూ ఇయర్కి అయితే మేము మార్నింగ్ ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము పర్టికులర్లీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి మనం మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం కదా. సో దగ్గరలో ఒక టెంపుల్ కూడా చూసాను. పులిహార మిస్ అవుతారంట. లాస్ట్ ఇయర్ పులిహార అవి చేసి నేను ప్యాకెట్స్ లాగా ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసాం కదా, దాని గురించి చెప్తున్నారండి. సెకండ్ని చేసుకోవచ్చు, ఆర్ వచ్చే ఫస్ట్ మండే చేసుకోవచ్చు, ఆర్ శనివారం చేసుకోవచ్చు, బుధవారం చేసుకోవచ్చు. చేసుకోవాలంటే ఫస్ట్నే చేయాలని ఏం లేదు కదా, ఎప్పుడైనా చేయొచ్చు కదా. సో బర్త్డేకి వీటికే చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏదైనా మనం చేసుకోవచ్చు. అప్పుడు ఎవరు బర్త్డే చేసమ్మా? బర్త్డేకి కాదు, న్యూ ఇయర్కి. అవును నీ బర్త్డేకా? నీ బర్త్డేకి డిస్ట్రిబ్యూట్ అప్పుడు చాలా తక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఓన్లీ మనం టెంపుల్కి వెళ్తున్న టెంపుల్కి బయట ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 15 ఒక 25 బట్టలు, 32 సో రేపు అయితే నేను మీకు లోనావాలా ఇన్ కేస్ మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా షేర్ చేస్తా. మిస్ అవ్వద్దు. మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. యూట్యూబర్స్కి ఒక బాధ ఉంటుంది, మనం వెళ్ళిన ప్లేస్ ఫుల్ ప్లేజర్గా ఎంజాయ్ చేయలేము, మనం షూట్ చేయాలనే మైండ్లో ఇంకా ఎక్కువ ఉంటుందిలే. పాపం వాళ్ళు కూడా ఎక్కువ హెల్ప్ అంటే బాగా సపోర్ట్ చేసే వాళ్ళు అయితే చెప్పు. బాగా సపోర్ట్ చేసే హస్బెండ్స్ అయితే వాళ్ళకి బాగా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా షూట్ చేస్తారు కాబట్టి. నేను నీ గురించి అసలు చెప్తున్నానా, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అలాగా? సో అది మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. మేమైతే ఇప్పుడు కొంచెం షాపింగ్కి వెళ్ళాలన్నమాట. ప్రవీణ్కి అండ్ ఆల్సో మిట్టుకి ఒక్కొక్క టీషర్ట్స్ పెద్దగా లేవు కొత్తవి. ఇంకా ఆగో న్యూ ఇయర్కి సైకిల్ చేస్తే నేను అస్సలు మాట్లాడను. ఎక్కడికి? బయటగా న్యూ ఇయర్కి సంక్రాంతికి న్యూ ఇయర్ గిఫ్ట్లే లేవు. న్యూ ఇయర్కి నీకు న్యూ ఇయర్ గిఫ్ట్ అయిపోయింది. న్యూ ఇయర్కి అయితే అసలు గిఫ్ట్లు లేవు. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరే నాకు ఇవ్వాలి, నిన్ను ఇన్వాల్వ్ చేయలే. మిట్టు నువ్వే ఇవ్వాలి మా ఇద్దరికి అసలు యాక్చువల్ చెప్పాలంటే. సో అది. అండ్ సంక్రాంతికి ఎలాగో బట్టలు తీస్తాం కదా అని చెప్పి ఈ మధ్య నేను అసలు బట్టలే తీయలేదు. సో అందువల్ల ఇంకా బట్టలు కొంచెం మంచిగా లేనివి, కలర్ వెలిసిపోయినవి ఇవన్నీ ఉన్నాయి. సో చూడాలి, ఇన్ కేస్ షాప్లో సెట్ అయితే ఒక్కొక్క టీషర్ట్ అంటే రేపటికి ఆర్ న్యూ ఇయర్కి అలా వేసుకోవడం ఒక్కొక్క టీషర్ట్. నాకైతే ఫ్రాక్స్ ఇంతకుముందు నేను మీషో నుంచి వాటి నుంచి తెప్పించుకున్నాను కదా, ఫ్రాక్స్ ఆర్ రాంగ్ ఫ్రాక్స్ అవి ఉన్నాయి, సరిపోతుంది అనమాట. సో అది మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈ వీడియో నేను యాక్చువల్గా 31st ఎప్పుడో నేను అప్లోడ్ చేయాలి, బట్ నేను ట్రిప్ వెళ్ళాను కదా, అందువల్ల నేను 2 రోజులు నాకు అక్కడ సిగ్నల్ అస్సలు లేదు, అందువల్ల ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో న్యూ ఇయర్ విషెస్ నేను మీకు ఇంకా చెప్పలేదు. యాక్చువల్గా న్యూ ఇయర్ వీడియో కూడా అంతా షూట్ చేశాను, బట్ ఈరోజు ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు వీడియోలో చెప్తున్నా. విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీ అందరికీ మీకు నచ్చినట్టు, మీరు కోరుకున్నట్టు మీ లైఫ్ ఈ ఇయర్ ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కోరుకుంటున్నాను. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి, ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వండి లైఫ్లో. ఇదే నేను చెప్పేదన్నమాట. ఏదైనా నేను ఎవరికైనా అదే చెప్తాను, మనం హార్డ్ వర్క్ సిన్సియర్గా చేస్తే ఏదైనా మనకు వస్తుంది అని చెప్పి. ఇయర్ అనేది జస్ట్ డేట్ అనేది మారుతుందే తప్ప మనకి ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ కిందే లెక్క. సో దాన్ని బట్టి మనం రోజు ప్రయత్నిస్తూ ఉండాలి. నేనైతే మెయిన్ నా లైఫ్ స్టైల్ని అండ్ ఆల్సో నా వెయిట్ లాస్ కానీ, లేకపోతే నా యూట్యూబ్ జర్నీ కానీ, లేదంటే ప్రవీణ్ జాబ్ విషయంలో కానీ, ఎందులోనైనా ప్రతిరోజు ఒక ఆపర్చునిటీగా తీసుకొని మళ్ళీ 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 ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాను. సో అది నేను మీకు ఇచ్చే అడ్వైస్ కూడా ఇదే. ఏదో సంవత్సరం రెజల్యూషన్స్ అవి ఇవి అని ఏం కాదు. ప్రతిరోజు ఒక ఆపర్చునిటీయే. చక్కగా మీరు ప్రతిరోజు ఈరోజు అయిపోయిందని కాదు కదా, రేపు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు, డిసప్పాయింట్ అవ్వకుండా. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 రోజుల తర్వాత వస్తాం కదా అని చెప్పి నేను మొత్తం క్లీనింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇలా జస్ట్ మళ్ళీ వచ్చిన వెంటనే మనం క్లీనింగ్లు చేయాలంటే చిరాకు ఉంటుంది కదా, అందువల్ల మొత్తం ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే ఏమైనా ఇందాక పోపులు అవి ఫిల్ చేసుకున్నాను, డబ్బాలు అవి క్లీన్ చేసేసుకొని. సో ఇక్కడ మొత్తం క్లీన్ ఇది ఆల్రెడీ నానబెట్టాను, గ్యాస్ స్టవ్ నానబెట్టేసి. ఇది నాబ్స్ పోయింది గ్యాస్ స్టవ్ది. మేము పెట్టినప్పటి నుంచి గ్యాస్ స్టవ్ ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. అందువల్ల చాలామంది నాకు గ్యాస్ స్టవ్ గురించి లింక్ అడిగినా సరే నేను ఇవ్వకపోవడానికి రీజన్ అనమాట. బాగుంటే ఇస్తాను, బాగోకపోతే మీరు కూడా నాలా ఇబ్బంది పడతారు కదా, అందువల్ల అనమాట. సో మేమైతే కొంచెం అలా అడ్జస్ట్ అవుతూ వాడుతున్నాం, కానీ అది కొంచెం కష్టంగానే ఉంటుంది. నాబ్స్ అవి దొరకలేదనమాట అసలు నాబ్స్. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ అనేది సర్దేస్తున్నాను. జస్ట్ 2 డేస్కే కదా అని చెప్పి ఈ చిన్న సూట్ కేసు ఉంటుంది. ఇది ఈ సూట్ కేసులో ఏంటంటే ఇంకా స్వెటర్స్, లోనవల్ల అంటే కొంచెం చలి ప్రదేశం కదా, అందువల్ల కొంచెం ఒక సారీ పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఈ సారీ వచ్చేసి కలంకారీ వేర్ హౌస్ నుంచి పర్చేస్ చేసే కొత్త చీర. అది ఒక 1700 రూపీస్ ఆ చీర. అందు మీద నార్మల్ వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసేసాను, పెట్టేసాను. న్యూ ఇయర్ రోజు మార్నింగ్ కట్టుకుందాము, మార్నింగ్ కట్టుకుని ఏమైనా టెంపుల్కి వెళ్తాం కదా అని చెప్పి. మనం ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి టెంపుల్కి వెళ్తాం కదా, అలాగే ఒక నైటీ పెట్టుకుంటున్నాను, ఒక 2 టాప్స్, లేదంటే ఒక ఫ్రాక్, మిట్టుకి 2 జతల బట్టలు ఇలా పెడుతున్నాను అనమాట. మిట్టుకి బట్టలు పెద్దగా లేవు. సో అందువల్ల ట్రెండ్స్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి ట్రెండ్స్కి కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ అలా స్టార్ట్ చేశాను నేను డ్రెస్ ప్యాక్ చేయడం. మళ్ళీ గట్టిగా చెప్పు పదా. ఈ ట్రెండ్స్ వచ్చేసి మనకి బీరంగూడలో, అంటే ఆల్మోస్ట్ మేము ఒక మెయిన్ రోడ్కి వచ్చేస్తే మాకు కనిపిస్తుంది. పెద్ద ట్రెండ్స్ పెట్టారు, రీసెంట్గా పెట్టారనమాట. మేము అనకాపల్లిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. బట్ ఎందుకు సైజెస్ చాలా తేడాగా అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్కి XXL సరిపోద్ది అనుకోండి, ఇక్కడ టీషర్ట్స్ XXL సరిపోలేదు. అదేంటో మరి కొంచెం సైజులు తేడాగా ఉంది. అండ్ మీరు ఇన్ కేస్ బీరంగూడ ఏరియాలో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి సంక్రాంతికి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. పిల్లలది నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో లేడీస్ వేర్ కూడా చాలా బాగుంది. నేను అసలు తీసుకుందామని కూడా అనుకోలేదు. నేను ఒక టాప్ తీసుకున్నాను మిట్టుకి. ఇలాగా ఒక 2 జతలు చూద్దామంటే న్యూ ఇయర్కి ఒక వైట్ వేసుకుందామని, ముగ్గురం వైట్ లాగా అని చెప్పి మిట్టుకి ఇలా వైట్ కోట్ ఇలా చూసాను. వాడికి సైజెస్తో కొంచెం ప్రాబ్లం కదా, సైజ్ సరిపోద్దా లేదా అని చెప్పి. అండ్ ఇలా ఇదొకటి తీసాను. అండ్ రెడ్ కలర్ది ఒకటి చాలా బాగా నచ్చింది, అదొకటి తీసాను. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఒకసారి వేసుకున్నా మళ్ళీ సంక్రాంతికి కూడా యూజ్ అవుతాయి కదా. అండ్ నేను అమెజాన్లో ఒక 4-5 ఇలా ఉన్నవి తీసాను అనమాట బట్టలు వాడికి, టీషర్ట్స్. అవి ఇంక వాడి మొత్తం కలర్ ఫేడ్ అయిపోయి అస్సలు బాగాలేవు టీషర్ట్స్ అన్నీ కూడా. అందువల్ల ఇలాగా చాలా తక్కువ తెస్తున్నాను ఈ మధ్య. కాంబో ఆఫర్లో డైలీ వేర్ తీసాను, ఆ తర్వాత మళ్ళీ నేను సంక్రాంతికి తీయాలి మళ్ళీ బట్టలు వెళ్ళి ఆర్ఎస్ బ్రదర్స్లో తీస్తూ ఉంటాను ఎక్కువ వాడికి. ఎందుకంటే అక్కడ బాగుంటాయి, అంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి. అండ్ ఆల్సో కొంచెం ట్రెండీ టైప్లో ఉంటాయి అనమాట ఆర్ఎస్ బ్రదర్స్లోని. ఈ టీషర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. తీద్దామా వద్దని చాలాసేపు ఆలోచించి సరేలే అని చెప్పి ఆ టీషర్ట్ తీసాను. అండ్ ఇక్కడ కొన్ని టీషర్ట్స్ చూసాము. ఇప్పుడు లోనావాళ్ళ వెళ్ళిన తర్వాత మేము ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆ విషయం మిట్టుకు తెలియదు అనమాట. మిట్టుకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి ఆ విషయం చెప్పలేదు. సో దానికోసం ఆ స్విమ్మింగ్ పూల్ అవన్నీ వాటి కోసం నైలాన్ క్లాత్స్ ఉంటాయి కదా, నైలాన్ క్లాత్స్ అవి చూసామన్నమాట. సో ఇది నేను రేపు సూపర్ లాక్తో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.